ఎవరైనా ఈ 4 విషయాలు పాటించుకోవచ్చినట్లయితే వర్తమానం జాగ్రత్తగా వినండి. మీకు దీంట్లో అనేక విషయాలు తెలుస్తాయి. ఈ వర్తమానం అనంతరం మీరు ఈ 4 విషయాలు పాటించాలి. ఇవి పాటించకుండా మనం ఆరాధనలో కానీ ఆయన శరీర రక్త మాంసాల్లో పాలు భాగస్తులు అవడం దండగ. కాబట్టి ఆదిమ సంఘం, ఈ 3000 మందితో ఏర్పడిన ఆదిమ సంఘం ఏ అయితే 4 విషయాలు పాటిస్తుందో మనం కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఫస్ట్ ఏంటి? అపోస్తులుల బోధ. ఎలా? ఎడతెగక. ఎలా అంట? ఎడతెగక అంటే ఎప్పుడంటే అప్పుడు కాదు, ఎడతెగక. ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి ఎడతెగక. రెండవది సహవాసంలో ఎడతెగక. తర్వాత రొట్టె విధించుటలో ఎడతెగక. తర్వాత ప్రార్థన చేయటంలో. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎడతెగకుండా, ప్రారంభించినప్పటి నుంచి ఎడతెగకుండా ఈ 4 విషయాలు చేస్తున్నారు. మనం చేస్తున్నామా లేదా? దేవుడు కోరేది ఏంటంటే క్రీస్తు శరీరం అనబడే సంఘం, మన శరీరం కూడా ఈ 4 విషయాలు తూచా తప్పకుండా పాటించాలి. లేకపోతే మనం చేసేదంతా కూడా వృధానే. నువ్వు ఏ బోధ అంటే ఆ బోధ వినటానికి లేదు. అపోస్తుల బోధ మాత్రమే వినాలి. ఏ బోధ అంటే అది వినటానికి లేదు. ఎవరు పడితే వాళ్ళు చెప్పినప్పుడు వినటానికి లేదు. ఎక్కడ పడితే అక్కడ వినటానికి లేదు. అపోస్తుల బోధలోనే మనం ఉండాలి. అపోస్తుల బోధ మాత్రమే పాటించాలి. ఆ 3000 మంది పాటిస్తున్న క్రమాన్నే పాటించాలి. కానీ ఇంకొక వేరే క్రమం, సొంత క్రమాలు ఉంటాయి చాలా. వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టుకుంటారు క్రమాలు. అవి ఏవి కూడా మనం పాటించడానికి వీలు లేనే లేదు. ఈ అపోస్తుల బోధ ఏదైతే ఉందో ఆ క్రమాన్నే పాటించాలి. అపోస్తుల బోధ మనల్ని సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, క్రీస్తు పోలికగా మారుస్తుంది. ఏం చేస్తుందంటే ఈ అపోస్తుల బోధ సరి చేస్తుందంట, సరిదిద్దుతుందంట, క్రీస్తు పోలికగా మారుస్తుంది. నిన్ను పరలోకానికి తీసుకెళ్లే బోధ ఇది ఒక్కటి మాత్రమే. ఇతర బోధలు ఏవి కూడా నిన్ను తీసుకెళ్ళ. ఈ బోధ మాత్రమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. మరి ఎవరు ఈ అపోస్తులు అంటే వీళ్ళు సమస్తము తెగించిన వారు, తర్వాత త్యాగం చేసిన వారు, ప్రతిష్ఠ చేసుకొనిన వారు, దేవుని కొరకు అర్పించుకొనిన వారు ఈ అపోస్తులు. పంపబడిన వారు, పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. ఈ అపోస్తుల బోధలో మనం ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. అపోస్తులు అంటే కాలేజీల్లో పిహెచ్డీలు చేయటం, సర్టిఫికెట్లు తీసుకొచ్చుకొని మేము సేవకులు అంటాం, కుదరదు. అవన్నీ అర్థమవుతుందా? అది తీసుకొచ్చి మేము అపోస్తుల బోధలో ఉన్నామంటే కుదరదు. అపోస్తుల బోధ అంటే ప్రార్థన, సహవాసం, పరిశుద్ధతతో కూడిన సహవాసం, బోధ. కాబట్టి మనం అపోస్తుల బోధ తెలుసుకోవాలి. ఈ అపోస్తులు పుస్తకాలు చదివి ప్రసంగాలు చేసేవాళ్ళు కాదు. మన పాస్టర్ గారు, మా నాన్నగారు అపోస్తులు. అవునంటారా కాదంటారా? భక్త సింగ్ గారు అపోస్తులు, ఏసన్న గారు వీళ్ళు పిహెచ్డీలు చేయాల, కాలేజీల్లో చదివి సర్టిఫికేట్లు తీసుకొచ్చి బోధకులు అవ్వాల. వాళ్ళ జీవితాలు, జీతాలు, తర్వాత వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా వదిలిపెట్టి, పణంగా పెట్టి సేవ నిమిత్తం నిలబడి సంఘాలు కట్టారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ మామిడిపాలెంలో మొదటి నుంచి ఉన్న 1-2 సంఘాల్లో ఈ కల్వరి సంఘం కూడా ఈ రోజు కూడా నిలబడిందంటే కారణం ఏంటంటే ఇది అపోస్తుల బోధ చేత కట్టబడిన సంఘం. గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడంటే అక్కడ ఏ బోధ కంటే ఆ బోధకి పరుగులు తీయకూడదు. ఎక్కడ పెడితే అక్కడ వినకూడదు. అర్థమవుతుందా? అపోస్తుల బోధలో మనం ఉండాలి. కాబట్టి అపోస్తుల బోధలో మనం ఉన్నామా లేదా? ఎన్నో బోధలు వస్తున్నాయి ఈ రోజుల్లో, రకరకాల బోధలు. ఆ బోధలన్నిటికి కూడా మనం విన్నదల్లా అట్రాక్ట్ అయిపోయి పరుగులు తీయకూడదు. నిజమైన బోధ 3000 మంది పాటించిన బోధ, అపోస్తుల బోధ, ఆ బోధలో ఉండాలి. ఖచ్చితంగా ఆ బోధను తెలుసుకోవాలి. ఆ సహవాసంలోకి రావాలి. రెండవది ఏంటంటే సహవాసం. అపోస్తులు ఎడతెగక పాటించే రెండో విషయం ఏంటి? సహవాసం. అనేక సహవాసాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ప్రతి సంఘానికి ఒక సహవాసం ఏర్పరచుకుంటున్నారు. నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు?
నువ్వు అపోస్తుల బోధలో ఉన్నావా, సహవాసంలో ఉన్నావా? నువ్వు ఏ సంఘ సహవాసంలో ఉన్నావో తెలుసుకోవాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఏ సహవాసానికి వెళ్తున్నావు తెలుసుకోవాలి. సహవాసమే మనిషికి చాలా విలువైంది. ఎందుకనంటే ఒక వ్యక్తిని బట్టి, వాడి సహవాసాన్ని బట్టే చెప్తారంట వాడు ఎలా అంటాడు. కాబట్టి మన సహవాసం ఎలా ఉంది? నువ్వు ఒక సహవాసంలో ఉంటే దైవజనుడికి నీ మీద ఒక భారం ఉంటుంది. ఏముంటుంది? ఒకే సహవాసంలో ఉంటే ఆ దైవజనుడికి నీ మీద ఏముంటుంది? భారం ఉంటుంది. నువ్వు ఒకే సహవాసంలో ఉంటే దైవజనుడికి నీ మీద ఏముంటుంది? బాధ్యత ఉంటుంది. ఫస్ట్ భారం ఉంటుంది, రెండోది ఏముంటుంది? బాధ్యత ఉంటుంది. నువ్వు ఒకే సహవాసంలో ఉంటే ఒకే సహవాసం ఎడతెగక ఉండాలి. మళ్ళీ ఎట్లా పడితే అట్లా కాదు, కంటిన్యూగా ఉండాలి. ఉంటే అప్పుడు నీకేముంటుంది? ఆ దైవజనుడికి సమస్త హక్కు, బాధ్యత, భారం అన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడంటే నువ్వు ఒకే సహవాసంలో ఉన్నప్పుడే. రకరకాల సహవాసాలకు అలవాటు పడి ఇష్టానుసారంగా మా బంధువుల సహవాసం, తర్వాత మాకు తెలిసిన వాళ్ళ సహవాసం, ఇంటి దగ్గర సహవాసం అని పరుగులు తీస్తే ఉపయోగం లేదు. ఈ 3000 మంది ఆదిమ సంఘము ఏదైతే ప్రారంభ దశ నుంచి చేస్తున్నారో వాటిలో నువ్వు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఉంటే మాత్రమే నువ్వు చేసేదానికి అర్థం ఉంటుంది. కనుక నువ్వు ఏ సహవాసంలో ఉన్నావు తెలుసుకోవాలి. కొన్ని సహవాసాల్లో ఎలా ఉంటుందంటే బాగా చదువుకున్న వారిని బాగా ఎంకరేజ్ చేస్తారు. కొన్ని సహవాసాల్లో బాగా డబ్బులున్న వారికి అయ్యి ఇస్తుంటారు. కొన్ని సహవాసాల్లో ఎట్లా చేస్తారంటే చదువు, హోదా, డబ్బులు ఇలాంటివి చూసి వాళ్ళకి ఏం చేస్తుంటారు? చర్చెస్లో ఇస్తుంటారు అనమాట. కాబట్టి అలాంటివి చేయకూడదు. అర్థమైందా? అట్లా ఎంకరేజ్ చేయకూడదు. వారికి ఆ సంఘాలు ఉపయోగకరంగా ఉండవు, ప్రోత్సాహకరంగా ఉండవు. సేవకుడు అలా చేయకూడదు. ఎప్పుడు కూడా హోదాలను బట్టి, డబ్బులను బట్టి, వీటిని బట్టి ఎంకరేజ్మెంట్స్ అనే సంఘాల్లో ఉండకూడదు. దేవుని సేవకు పిలిచింది ఎందుకంటే వారిని వాడుకోవడానికి కాదు, సేవకుడిని వారి కొరకు వాడబడటానికి. అది తెలుసుకోవాలి. ఒక సేవకుడు సంఘం కొరకు వాడబడాలి, ఖర్చు చేయబడాలి, ఆ సంఘం కొరకు ఏడవాలి, నిలబడాలి. అప్పుడే సహవాసం అనేది నిలబడుతుంది. అపోస్తలుడు ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళడు. దేవుడే వాళ్ళని అపోస్తలుల దగ్గరికి నడిపిస్తారు. అది ముమ్మాటికి నిజం. ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళ దగ్గరికి అపోస్తలుడు వెళ్ళడు. వాళ్ళే రావాలా, జనమే అపోస్తలుల దగ్గరికి రావాలా, ఉండాల, సహవాసంలో పాల్గొనాలి. కనుక ఫస్ట్ మనం అపోస్తలుల బోధను ఎరగాలి, బోధలో నిలబడాలి. తర్వాత సహవాసము ఉండాలి. నీకు బోధించే బోధకునితో నీ సహవాసం ఉండాలి. ఆయనకు అప్పుడు నీ మీద భారం, బాధ్యత ఏర్పడుతుంది. మూడవది ఏంటంటే రొట్టె విరుచుట. ఇది 4వ పాయింట్. మన పాయింట్ కనుక అది 4వది పెట్టి 4వది చెప్తాము. ప్రార్థన చేయుట యందు ఎడతెగక. ప్రార్థన చేయుట యందు 3000 మంది ఆదిమ సంఘం వారు చేస్తున్న 4వ పాయింట్ ఏంటంటే ప్రార్థన ఎడతెగక చేస్తున్నారంట. ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు ప్రార్థన చేయించుకోకూడదు. ఎవరంటే వాళ్ళు ప్రార్థన చేయించుకోకూడదు. నువ్వు అపోస్తలుల చేతే చేయించుకోవాలా. అర్థమవుతుందా? నీ సహవాసం ఎవరితో ఉందో వాళ్ళ చేతే చేయించుకోవాలా. మన ఇంటికి ఎవరు వస్తే వాళ్ళు నీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేయకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చి నీ సేవకుని దగ్గర అప్పచెప్పాలా, ఈయన వచ్చాడని చెప్పి. అంతేగాని వాళ్ళు రాగానే ఎవరు వచ్చినా కూడా పాస్టర్ అని చెప్పి గబగబా పొంగులు కప్పేసుకొని తలలు ఇచ్చేయకూడదు. వాళ్ళకి తెలుసుకోవాలి విషయం. అర్థమవుతుందా? కనుక ప్రార్థన విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎడతెగక ఉండాలి. కనుక ఎవరంటే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోకూడదు. ఎవరింటికి వస్తే వారి చేత నీ తలలు ఇచ్చేయకూడదు. నీ మీద చేతులు పెట్టివాడు అపోస్తులుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. నీ మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరై ఉండాలి? అపోస్తులుడై ఉండాలి. రెండోది పరిశుద్ధుడై ఉండాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక వారం క్రితం అనుకుంటా వస్తూ ఉన్నా, 11:30కి వస్తుంటే మామిడిపాలెం గ్రౌండ్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ
ఆ మీటింగ్ లో చాలా మంది జనం ఉన్నారు. అరే మనం ఎన్నో మీటింగ్లు పెడుతున్నాం, వాక్యాలు చెప్తున్నాము, అసలు 50-60 మంది కూడా రారు కదా, ఇదేంటో ఇంతమంది ఉన్నారు, ఏం జరుగుతుంది, ఇది మీటింగ్ ఏంటంటే నల్ల కట్టన్లన్నీ వేసేసారు, గుండ్రంగా వాళ్ళ సంబంధించిన వాళ్ళు వలయాకారంలో నుంచున్నారు, మధ్యలో మన మామిడిపాలెం వాళ్ళందరినీ పెట్టారు, ఆయన ఏంటో కబడ్డీ ఆడుతున్నట్టు అటు ఇటు దూకుతారు, గందరగోళం చేసేస్తున్నారు. 11:30-12 సమయంలో మామిడిపాలెం ప్రజలు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయించుకోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ నిజమైన వాక్యానికి మాత్రం రారు. అక్కడ ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఏదో మ్యాజిక్ ఉందని చెప్పి, మ్యాజిక్ షో ఉందని చెప్పి వెళ్ళారు. తీరా తీక్షణంగా చూస్తే మన సంఘస్థులు కూడా కొంతమంది ఉన్నారు. నేను అప్పుడు అనుకున్నా, వీళ్ళకి కూడా అపోస్తలుల బోధ తెలియదు, వీళ్ళకి సహవాసం లేదు, రొట్టె విరిచే అనుభవం లేదు, ప్రార్థన చేయించుకునే అనుభవం వీళ్ళకి లేదు. కనుక ఇవి పాటిస్తేనే అక్కడికి వెళ్ళిపోయి ఎవరి చేతంటే వాళ్ళ చేత నువ్వు తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయించుకుంటున్నావంటే అది నీకే శాపం. 3000 మంది ఆదిమ క్రైస్తవులు బాప్టిసాలు తీసుకొని చేస్తున్న వారి క్రమం తప్పినట్లేదు, ఆ క్రమంలో నువ్వు లేనట్టే. కనుక ప్రార్థించే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఫస్ట్ అపోస్తలుల బోధలో ఉండాలి, 2 సహవాసంలో ఉండాలి, 4 ప్రార్థనలో ఉండాలి, 3 రొట్టె విరిచే అనుభవం. ఇది మన టాపిక్, రొట్టె విరిచే అనుభవం. రొట్టె విరిచే అనుభవం అంటే మనం ఏమంటామంటే రొట్టె ఆయన సాదృశ్యం అంటాం, కానీ నేనంటాను రొట్టె ఆయన సాదృశ్యం కాదు, ఆయన శరీరం అంటా నేను. మరి మీరేమంటారు? నేనైతే సాదృశ్యం అని ఎక్కడ ముందేమోనని బైబిల్ మొత్తం వెతికా ఈ పాయింట్ కోసం, నాకు దొరకలా. మరి సాదృశ్యం అంటానికి నేను ఇష్టపడలేదు. రొట్టె ఆయన శరీరం అని మీరు ఖచ్చితంగా అనాల్సిందే, శరీరం అని. సాదృశ్యం అంటారా శరీరం అంటారా మీ ఇష్టం, నేనైతే శరీరం అనే అంటున్నాను. రక్తం ఆయన సాదృశ్యం అంటారా శరీరం అంటారా? సాదృశ్యం అంటే అనుకోండి, నేను మాత్రం ఆయన రక్తం అనే అంటారు. ఎప్పుడైతే నువ్వు ఇలా ఒప్పుకుంటావో, ఆయన శరీరం రక్తం అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడే నీ ఒంటిలో అది పనిచేస్తుంది. ఆయన శరీరం రక్తం అని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది, లేకపోతే అది పనిచేయదు. నీ దృష్టిలో ఎప్పుడు అది రొట్టె రసమే. కనుక ఇలా ఒప్పుకుంటూ మనం రొట్టె రసంలో చేతులు వేయాలి. మత్తయి సువార్త 26:26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. ఏమంటున్నారు అక్కడ? ఇది నా సాదృశ్యం అంటలేదు, ఇది నా శరీరము. రొట్టెని రొట్టెగా చూస్తే లాభం లేదు, శరీరం అని తీసుకోవాలి. ఏం చెప్తున్నారు అక్కడ? ఇది నా సాదృశ్యమైన రొట్టె రసం అంటలా, ఏమంటున్నారు? నా శరీరము. కొంతమంది అమాయకంగా ఏం చేస్తారంటే మనవాళ్ళు కూడా పక్కన పిల్లలు ఉంటే గబక్కన రొట్టె పెట్టేస్తారు, వాళ్ళకి పెట్టకూడదు అట్లా. ఇది ఆయన శరీరము. రొట్టెలు కావాలంటే మనం ఇంట్లో చేసుకొని పెట్టాలి, కానీ చర్చిలో ఇచ్చే ఆయన శరీరాన్ని గబక్కన తుంచి ఏడుస్తున్నారని నోట్లో పెట్టకూడదు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త ఉండాలి. ఇది ఎంత ప్రయోజనమో అంత ప్రమాదం. ఈ రొట్టె రసంతో ఎంత ప్రయోజనం ఉంటుందో అంత ప్రమాదం ఉంటుంది. దీంతో తమాషాలు ఆడటానికి, కామెడీస్ చేసుకోవటానికి, నవ్వుకోవటానికి కాదు, గుర్తుపెట్టుకోవాలి. సో మత్తయి 26:26లో ఇది నా శరీరం అన్నారు, కానీ సాదృశ్యం అనలేదు. లూకా 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం. ఇది నా శరీరం. అక్కడ కూడా ఏం చెప్తున్నారు? నా శరీరమే అంటున్నారు, కానీ సాదృశ్యం అని అంటలేదు. కనుక రొట్టెని శరీరం అనే మనం అనాలి, సాదృశ్యము అని యోచించడానికి లేదు. మన మనసులో ఆ మాటని తొలగించాలి. అది
శరీరం అనే మనం గుర్తుపెట్టు. కొరింథీ 11:24 కూడా నా శరీరం అనే రాయబడింది. కనుక ప్రతి చోట పలుమార్లు కూడా నా శరీరం అని రాయబడింది, కానీ ఇది నా సాదృశ్యం అని ఎక్కడ రాయబడలేదు. ఖచ్చితంగా మీరు దీన్ని మాత్రం నా శరీరం అని చెప్పారు కనుక శరీరం అనే తీసుకోవాలి. పిల్లలకు పెట్టడానికి లేదు. దీన్ని ఇంకా వివేకంతో ఉండాలి, బాధ్యతతో ఉండాలి, భయంతో ఉండాలి, జాగ్రత్తతో తీసుకోవాలి. ఇష్టానుసారంగా తీసుకోవడానికి లేదు. యోహాను 6:49 ఒకసారి చూద్దాం. విశ్వసించువాడి నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఈ పితరుల అరణ్యములో మన్నాను తిని నన్ను చనిపోయేది, దీని తినువాడు చావక ఉన్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చూసారా, పితరులంట మన్నా తిని కూడా చనిపోయారు, కానీ చావకుండానట్లు మనం ఇది తీసుకొని చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ అపోస్తలులు ఏదైతే చేశారో ఈ క్రమము తూచా తప్పకుండా పాటించాల్సిందే. చావకుండా ఉండునట్లు ఖచ్చితంగా చేయాల్సిందే. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను కూడా అనుకున్నా, చావకుండా ఉండినట్లు అంటే ఇది తింటే చనిపోదామాలనుకొని కొంతమంది అమాయకంగా ఏం చేస్తారంటే, నేను గమనిస్తా వేరే చోట్ల కూడా చిన్న చిన్న డబ్బాల్లో పోసుకొని వెళ్తారు, రొట్టె ఇంటికి తీసుకెళ్తారు, బాగాలేని వాళ్ళకి నోట్లో పెడతారు, పోస్తుంటారు. ఉపయోగం ఉండదు. వాళ్ళకి అపోస్తలుల బోధ అనుభవం లేకుండా నువ్వు ఆచారంగా తీసుకెళ్ళటం వల్ల ఉపయోగం లేనే లేదు. కనుక మనం చావకుండా ఉండునట్లు అన్నప్పుడు శారీరకమైన చావు కాదు ఇది. ఇదేమి చావు? ఆత్మీయమైన చావు. ఆత్మకు చావు ఉండదు. నువ్వు ఎప్పుడైతే కంటిన్యూగా ఎడతెగకుండా తీసుకుంటావో అప్పుడు నీ ఆత్మ చనిపోదు. మన సెల్ ఫోన్ ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టకుండా ఉంటాం ఏమైపోద్ది? ఆగిపోద్ది ఆటోమేటిక్గా. అలానే మనం కూడా దీన్ని కంటిన్యూగా ఎడతెగకుండా చేస్తేనే ఇది బతికుంటుంది ఈ ఆత్మ, లేకపోతే చనిపోద్ది. మీరు ఎప్పుడైతే ఈ శరీరాన్ని తింటారో మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఏం గుర్తు చేస్తుందంటే, ఇది పరిశుద్ధుని శరీరము. పాపం చేయకూడదు, అబద్ధాలు చేయకూడదు, కుటుంబ కలహాలు తేకూడదు, అర్థమైందా? లంచాలు తీసుకోకూడదు, ఇంకా ఏ తప్పులు అయితే ఉంటాయో అవన్నీ చేయకూడదని గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని తీసుకుంటావు, ఏదో ఆచారంగా తీసుకుంటే ఉపయోగం లేదు, అలవాటుగా తీసుకుంటే ఉపయోగం లేదు. ఎప్పుడైతే మనకు ఈ 3000 మంది చేస్తున్న అపోస్తలుల బోధ అనుభవం, సహవాస అనుభవంలో ఎప్పుడైతే ఈ రొట్టె విరుచుట అనుభవం కూడా పాటిస్తామో అప్పుడు మాత్రమే అర్థమవుతుందా. కనుక ఈ శరీరం పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యోహాను 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదు. కనుక అంత్యదినమున నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. ఎప్పుడంటే ఈ 4 విషయాలు పాటిస్తేనే అంత్యదినమున నువ్వు లేపబడతావు. లేకపోతే నువ్వు లేపబడవు. ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు. ఒక నెల ఇక్కడ, ఒక నెల అక్కడ, ఈ నెల ఆడేస్తారు, ఆ నెల ఆడేస్తారు కనుక ఆడబోదాం ఏడవబోదాం అనేది ఉండకూడదు. నీకు ఇచ్చేవాళ్ళు పరిశుద్ధుడై ఉండాలి, కనుక అపోస్తలుడై ఉండాలి, నిన్ను ఎరిగిన వాడై ఉండాలి, నీ కోసం ప్రార్థన చేసేవాడై ఉండాలి. కనుక ఎక్కడంటే అక్కడ తీసుకోవటానికి లేదు. యోహాను 6:56 ఏం రాయబడింది? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. సో ఏం చెప్తున్నారు? ఆయన శరీరము రక్తం తీసుకున్నప్పుడు ఏంటంటే నా యందు నేనును వాని యందు నేను. ఎప్పుడైతే ఆయన రొట్టె రసం తీసుకుంటామో మన ఒంటిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆయన శరీరము మన శరీరంతో కలుస్తుంది, ఆయన రక్తము మన రక్తంతో కలుస్తుంది. కలిసినప్పుడు ఆయన యందు మనము నిలిచి ఉంటాము. నీలో ఆయన శరీరం ఉంటేనే ఆయన యందు నిలిచి ఉండగలం, లేకపోతే నిలిచి ఉండలేవు.
కనెక్షన్ కట్ అయిపోద్ది. ఆయన శరీర రక్త మాంసాల పాలి భాగస్తులు కాలేదంటే ఆయనకి మనకేమవుతుంది, కనెక్షన్ కట్ అయిపోద్ది అనమాట. కట్ అయిపోతే ఉపయోగం లేదు, రీకనెక్ట్ అవ్వటం చాలా కష్టం. కనుక మనం ఎడతెగక ఈ రొట్టె రసంలో పాలి భాగస్తులు అవ్వాలి. ఏ నియమం ప్రకారం మనం పెట్టుకున్న 3000 మంది ఆచరిస్తున్న 4 నియమాలని అనుసరిస్తూ ఖచ్చితంగా చేయాలి. కొంతమంది ఏమంటారంటే ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు, మాకు ఎన్ని చేసినా ఉపయోగం ఉండలేదు అంటే కారణం ఇదే. ఎందుకంటే నువ్వు ఈ 4 విషయాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తే నీకు జవాబు వస్తుంది. నువ్వు పాటించకుండా నీకు జవాబు రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు, ఖచ్చితంగా రాదు. కనుక ఈ 4 విషయాలు పాటిస్తూ నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు, ఆన్సర్ చేస్తాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ 3000 మంది కూడా, ఆ 3000 మందిలో కూడా చిన్న కంప్లైంట్ ఉంది. ఏంటంటే అది ఇప్పుడు దాకా మనం ఏం చేయాలనేది చూసాము, ఇప్పుడు తప్పు చేస్తే ఏమవుతుందో చూద్దాం. అంటే మన ఇష్టానుసారంగా చేస్తే, లెక్కలేనితనంగా చేస్తే, పరిశుద్ధత లేకుండా చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఆ సంఘంలో 3000 మందిలో చాలా మంది అంట 3 రోగాలతో బాధపడుతున్నారంట ఆ సంఘంలో. మనలో కూడా ఉన్నారేమోనని నాకు అనుమానం ఉంది, నాకైతే తెలీదు. ఒకవేళ ఇది నాకు కూడా వర్తించవచ్చు, ఈ రోగాలు నాకు కూడా ఉన్నాయేమో. దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. నేను చాలా కాలం ఏమనుకున్నానంటే 2 అంచులు గల ఖడ్గం అంటే పైన కింద ఉంటుంది, కింద ఒకవేళ పాలిష్ పోతే తిట్టు పోసుకోవచ్చు కదా, ఉల్లిపాయలు పోసినట్టు అనుకున్నాను. అది కాదంట 2 అంచులు గల ఖడ్గం అంటే పిడి ఉండదంట దానికి. నీకు ఎట్లా గుచ్చుకుంటే నాకు కూడా చట్టాన్ని గుచ్చుకుంటుందంట ఆ కత్తి. సో కాబట్టి ఇది అందరికి వర్తించేది. కనుక ఆ సంఘంలో 3000 మంది ఎలా అయితే 3 రోగాలతో బాధపడుతున్నారో మన సంఘంలో కూడా ఉన్నారేమో సరి చేసుకున్నాం. 1 కొరింథీ 11:29 ఏం రాసింది? ప్రభు శరీరం అని వివేచింపక తిరిగి త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటమే తిరిగి త్రాగుచు. అది వివేచన లేకుండా తీసుకోకూడదు, క్రమం లేకుండా తీసుకోకూడదు, ప్రార్థనా జీవితం లేకుండా తీసుకోకూడదు, తర్వాత పశ్చాత్తాపం లేకుండా తీసుకోకూడదు, శుద్ధీకరణ లేకుండా తీసుకోకూడదు. ఎలా పడితే అలా ఇష్టానుసారంగా తీసుకోవటానికి లేదు. తీసుకుంటే ఏమవుతుందంట? శిక్షకు అర్హులవుతారు. వివేచన లేకుండా తిని తాగువాడు తన శిక్షను తానే కొని తెచ్చుకొనును. అర్థమవుతుందా? సో దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. ఏంటి? సరైన రీతిలో తీసుకోకపోతే శిక్ష ఉంది, సరైన రీతిలో తీసుకుంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి 1 కొరింథీ 11:30లో ఇందువలన అనేకులు ఏమని రాసింది? బలహీనులను రోగులను నిద్రించుతున్నారంట. 3 మెట్లు. ఫస్ట్ బలహీనత అంటే నీరసం వస్తుందంట. 2వ మెట్టు ఏంటి? రోగులు అంటే ముదిరింది రోగం. 3వ మెట్టు ఏంటి? మరణిస్తాం. అర్థమైందా? సో కాబట్టి ఒకవేళ మీరు తెలిసి తెలియక, తెలిసినా కూడా వినక, ఇష్టానుసారంగా ఇదే అనుకొని మనం అనుకున్న రూల్ ప్రకారం వెళ్తామంటే మాత్రం శిక్షకు పాత్రులు అవుతారు అని చెప్పి బైబిల్ మనకి బోధిస్తుంది. ఈ రోజే ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడు, నిన్ను నువ్వు శుద్ధీకరించుకో, పశ్చాత్తాపడు, బలహీనత తొలగిస్తాడు, రోగాలు తొలగిస్తాడు, చనిపోవలసి నిన్ను బ్రతికిస్తాడు. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. సరైన రీతిలో తీసుకుంటే స్వస్థత ఉంటుంది, సరైన రీతిలో తీసుకోకపోతే మరణం ఉంటుంది. మనం 12 మంది శిష్యులు, అందరూ పోగా మిగిలిన ఎంతమంది? 12 మంది శిష్యుల్లో యోధా కూడా దీన్ని తీసుకున్నాడు. యోధా తీసుకున్నాడు, మిగిలిన 11 మంది కూడా తీసుకున్నారు. తీసుకుంటే ఏమైంది? అదే రొట్టె అదే రసం తీసుకుంది. 11 మంది తీసుకున్న విధానం వేరు, ఈ ఒక్కడు తీసుకున్న విధానం వేరు. ఈ ఒక్కడు తీసుకున్న విధానం వేరు, 11 మంది తీసుకున్న విధానం వేరు. ఆ 11 మందికి ఏమొచ్చింది? జీవం వచ్చింది, ఒక్కడికి మాత్రం మరణం సంభవించింది. కనుక ఇది ఎంత ప్రయోజనమో అంత ప్రమాదం. ఇస్తున్నారు కదా అని చెప్పి తీసేసుకోకూడదు. అలవాటు కాదు, ఇది ఆచారం కాదు, ఇది
అలవాటు చేసుకొని అలవాటు ప్రకారం చివరి నెలలో ఇస్తారు తీసుకుంటే సరిపోయిద్ది అనుకుంటారు, మొదటి వారం తీసుకుంటే సరిపోద్ది అనుకుంటారు. అలవాటు కాదు, ఆచారం కాదు ఇది. ఇది అపోస్తులుల సహవాసం. ఈ సహవాసంలో నువ్వు నిలబడాలి. దీంట్లో చాలా ప్రయోజనం ఉంది. అట్లని చెప్పి ప్రయోజనం ఉంది అనుకోకూడదు, ప్రమాదం కూడా ఉంది. తెలుసుకోవాలి ఆ విషయం. సరైన రీతిలో తీసుకుంటే ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు దాకా ఏం చూసాం ఇప్పుడు దాకా? బలహీనతలు, రోగులు నిద్రించుతున్నారు. సో ప్రమాదం, ఇవన్నీ ప్రమాదాలు. ఇప్పుడు ఏముంటాయి? ప్రయోజనాలు, ఆశీర్వాదాలు. చూద్దాం. యోహాను 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేరుడు నిలిచియుండుడు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. ఏంటంట? ఏమంటున్నారు? నా యందు నిలిచి ఉంటేనే, ఆయన యందు నిలిచి ఉంటేనే ఏమొస్తుందంట? ఏమొస్తుంది? ఫలించరంట. ఖచ్చితంగా మనం ఆయన యందు నిలిచి ఉండాల్సిందే. ఉంటేనే ఏమిస్తాం? ఫలిస్తాం. ఫలింపు అంటే ఏంటి? ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, రకరకాలు, హ్యాపీ లైఫ్. కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే ఏమొస్తుందంట? ఫలిస్తాం. రెండవది యోహాను 6:57. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించు. ఏంటంట? ఆయన శరీరం తినువాడు ఆయన మూలంగా జీవిస్తారంట. ఆయన మూలంగా జీవిస్తారు. అర్థమైందా? ఫస్ట్ ఏంటంట? ఫలిస్తారు. రెండోది జీవిస్తారు. ఆయన మూలంగా జీవిస్తారు. ఆయన ముందున్నప్పుడు ఉండే విలువ వేరు, ఆయన లేకుండా ఉండే విలువ వేరు. మన ముందు ఆయన ఉన్నప్పుడు సింహం ఉన్నట్టే ఉంది. ఆయన మన ముందు ఉండాలి ఖచ్చితంగా. కనుక ఆయన మూలంగానే మనం జీవిస్తాం. ఫస్ట్ ఫలిస్తాం, జీవిస్తాం. మూడోది యోహాను 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదు. ఓకే, చూసారా? అంత్య దినమున నేను వాణిని లేపుదు. 3 ఆశీర్వాదాలు మనకున్నాయి. ఫలిస్తాము, జీవిస్తాము, తర్వాత ఏం చేస్తారంటే అంత్య దినమున లేపబడతాం. మనం వివేచన లేకుండా, క్రమం లేకుండా, ప్రార్థన లేకుండా, శుద్ధీకరణ లేకుండా తీసుకుంటే ఏమవుతాం? బలహీనులు అవుతాం, రోగులు అవుతాం, నిద్రిస్తాం. అర్థమైందా? కాబట్టి ఎంత ప్రయోజనమో అంత ప్రమాదం ఉంది దీంట్లో. గ్రహించాలి. మనం అపోస్తుల బోధ ఎందు, సహవాసం ఎందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటండి, ఎడతెగక ఇష్టానుసారంగా కాదు. ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా, మొదటి వారం వచ్చి ఇంకా రాకుండా, డిసెంబర్ చివరి వారం వచ్చి, మళ్ళీ జనవరి మొదటి వారం వచ్చి. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో అపోస్తులు నీ మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. ఎవరంటే వాళ్ళు నీ మీద ప్రార్థన చేయటానికి వీలు లేదు. ఖచ్చితంగా అపోస్తులుడు పరిశుద్ధులే ప్రార్థన చేయాలి. నీ సహవాసం ఎవరితో ఉండాలి? అపోస్తులుడితో నీ సహవాసం ఉండాలి. నీ ప్రార్థనా జీవితం అపోస్తులుడితో ఉండాలి. గ్రహిస్తాం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ 4 విషయాలు పాటించాల్సిందే. పాటించకుండా ఇస్తున్నారని మనం తీసుకోకూడదు. తీసుకోవటం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. ఇస్తున్నారు కదా అని చెప్పి పక్కన వాళ్ళు చూస్తున్నారు కదా నన్నేమనుకుంటారు అని అనుకోవటానికి లేదు. ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. నీ ఎదురుగా ఆయన శరీరం, రక్తం వచ్చినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అలా ఉండి మాత్రమే వాటిలో పాలి భాగస్థులు అవ్వాలి. సాదృశ్యం అని ఊహించుకొని తీసుకుంటే ఉపయోగం లేదు. సాదృశ్యం కాదు అది. ఆయన శరీరం, రక్తం అని చెప్పి నువ్వు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే నీకు ఏమొస్తుంది? ఫలింపు వస్తుంది. ఏం చేస్తాము? జీవిస్తాము, తర్వాత లేపబడతాం. ప్రార్థన చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఆచారంగా, అలవాటుగా చేస్తూ ఉన్నాం. మార్చుకుందాం.
అపోస్తులు బోధలో నిలబడాలి, సహవాసంతో ఉండాలి, రొట్టె విరిచే అనుభవంలో ఉండాలి, ప్రార్థన చేసే అనుభవంలోకి ఎడతెగక రావాలి. ఖచ్చితంగా ఎడతెగని జీవితం మనందరిలో రావాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాం. Give thanks with the faithful heart. Give thanks with the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks.